తిరుగు అంటాను ఇక ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే ఇదైతే గుద్దిన ఒకటి ఫస్ట్ది ఇక వాళ్ళకనైతే గుద్దిన నీళ్ళనైతే కిల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇగో కిల్ ఉంటుంది వాళ్ళుగా నీ లైట్ పెట్టరా మస్తు వస్తుంది ఇంకా కనబడుతుందా పట్టినా ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కిలో అయితే గుద్దిన ఇక నెక్స్ట్ అత్త ఇప్పుడిప్పుడే మా అయితే అత్తనే చేపలు అయితే తర్వాత అయితే పడదాం కొంచెం దూరం నుంచి చూడు మొత్తం కవర్ అవుతుంది మొత్తం కవర్ అయ్యారు ఓకే గడే పడతారు అన్నింటినీ ఇట్లా ఉల్టా పడి గట్ట మాలతో ఊతుంది మిస్ కాకుండా సంచి రాదు సంచులు అయితే ఫస్ట్ చేస్తాను ఒకటైతే గుద్దిన కాబట్టి దాన్ని సంచులు ఎత్తిగా అదేటి పోదు నా వలన అయితే ఉడికింది ఓకే ఫినిష్ ఒకటి ఫస్ట్ అయితే పట్టిన లైట్ బంద్ చేస్తా లైట్ నేను అడిగితే కెమెరా ఇప్పుడు ఓకే ఇగో ఫస్ట్ అయితే కిలో అయితే పట్టిన సంచులు వేసిన ఇక చూసుకుంటూ పోదాం ఇప్పుడు వస్తట్టున్నాయి ఇప్పుడైతే టైము 10 అవుతుంది ఇప్పుడు మెల్లగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇంకోటి అయితే పడ్డది ఇదైతే 3 కిలోలు ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత ఎందుకంటే ఇప్పుడు తిర్రు అంటాను ఇక ఫ్రెండ్స్ ఇగో మళ్ళోసారి గుద్దిన అయితే ఇది మూడోది రెండోసారి గుద్దిన దాన్ని తీయలే కానీ ఇది మూడోది ఇదైతే 3 కిలోలు ఉంది ఫ్రెండ్స్ మూడోది 3 కిలోలు ఉంది గమ్మత్తుగా ఇదైతే తీద్దాం ఇప్పుడైతే దీన్ని వదిలేద్దాం ఎందుకంటే పోయినా పోతుంది అన్నట్టు తీద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మెల్ల తీద్దాం తోకని తీసి ముందు సంచి వేసుకోవాలి తోక చూడదు ఎంత పెద్ద ఓ ఫ్రెండ్స్ చూడు రావు ఐరన్ అనేది గుర్తుంది ఓకే తయారు పట్టుకో ఎంత కష్టం అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఐరన్ కొరుకుతాను చూడు ఒకసారి దగ్గర ఇనుప దాన్నే కొరుకుతుంది దానికి అంతా మంట మీద ఉంది సొర్రిగా నేనైతే గడ్డ కొంట పోదాం ఫ్రెండ్స్ గడ్డ కొంట పోదాం ఎందుకంటే చూడు ఎట్లా ఉరికింది నా కాలుకి జల్లకి వచ్చింది ఫ్రెండ్స్ ప్యాకెట్ కాలు ప్యాకెట్ తీసిన జల్ల వచ్చింది తిమ్మది అంటాను ఇవరాక చెప్పులు వేసుకున్నా చెప్పులు వేసిన ఫ్రెండ్స్ లైట్ కోసం లైట్ కొట్టుకుంటా నేను దాదాపు ఆన్ చేస్తా ఆన్ చెప్ప అయితే నాది ఒక అది కనబడుతున్నాను నచ్చింది లైట్ కూడా ఓకే ఆన్ చేసిన వీడియో వాళ్ళను వర్కుతాను సింపాకి వాళ్ళను అసలు ఇంకా పట్టేది ఉంది మాకు సింపకు ఇక ఫ్రెండ్స్ చూడు రీ నేనే ముంగట్టుండే మనకి ఏమన్నా దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇగో టైగర్ పడ్డది సంచులు అయితే ఇచ్చిన దీన్ని అయితే తీడ పెడదాం మళ్ళీ గుద్దుకద్దాం పోయి ఇంకా చెప్పు మాట్లాడు మళ్ళీ గుద్దుకద్దాం కొంట పోయి దారి
ఓ మా బుల్లెట్ వచ్చేసింది. మనిషి అన్నట్టున్నాడు. 100 తిరుగుతుంది బండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం 2 అవుతుంది. ఇప్పుడే ఇద్దరు అయితే లేచింది. ఇద్దరు గాడపై అయితే లేచింది. ఒకటైతే చిన్నది గుద్దిన 30 కిలో ఉంటుంది. ఇటు వచ్చింది, అటు వచ్చింది, దొరికింది. ఫ్రెండ్స్ ఇది 30 కిలో ఉంటుంది. ఇవరాక మనం గుద్దిన కన్నా ఇదే చిన్నది. ఇవరాక మనం ఒకటి 3 కిలోది, కిలోన్నర కిలో గుద్దినాం. ఇది ఒకటే చిన్నది. ఇక దీన్ని గడ్డకుంటూ పోతాను, సంచులు వేసుకున్నాం. కొంచెం కాపాలన్నా సాయంత్రం దిగుతుందా. అసలు మన కోన్ చూసుకొని ఇటు వద్దాం పరి. ఇప్పుడే ఇటు వద్దు, అటు కోన్ చూసుకొని ఇటు వద్దాం. అజ్జు వద్దాం. ఫస్ట్ మన కోన్ తిరుగుదాం పా. వీడియో రన్నింగ్లో ఉంది. అవతల చిన్నదే కదా. కడకత్తలు చేపలు లోతుల్లో ఉంటాయి. పెద్ద పెద్ద 10 కిలోలు తిరుగుతానే కానీ లోతుల్లో ఉంటాయి కడకత్తలు. ఇక వాళ్ళకనైతే గుద్దిన నీళ్ళనైతే కిలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో కిలో ఉంటుంది వాళ్ళుగా. నీ లైట్ పెట్టరా మస్తు వస్తుంది. ఇంకా కనబడుతుందా? ఇష్టపెట్టి ఇట్లా ఎగురుతుందిరా చేప. దీన్ని అయితే పెడదాం, మళ్ళీ ఒకటి గుద్దుకద్దాం పోయి. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చిన 4 అవుతుంది. ఇక 5 గంటలకు 5:30కు లేచి మళ్ళీ పోవాలి. ఇక 4 పడ్డాయి ఎక్కువ వాళ్ళే. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కానీ ఇక వాళ్ళు ఎక్కువ వేసిన అని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చినాం. మేము మా తమ్ముడు నేనైతే మళ్ళీ 5:30కు లేచిపోతాం. వాళ్ళకి ఏమైనా పడితే మీకు చూపిస్తా. ఇప్పుడు అది వెళ్ళినాక వాళ్ళకు కూడా వాళ్ళగలు అయితే పడతాయి. వాటిని అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. అవి కూడా చూడుర్రి. ఇప్పుడైతే పడుకుంటా, బాగా నిద్ర వస్తుంది. 5:30కి లేచి మళ్ళీ వెళ్ళాలి. ఫ్రెండ్స్ చెరువుకి అయితే వచ్చిన. ఇక నైట్ నిద్ర లేదు, 2 గంటలు పడుకున్నా. ఇప్పుడైతే వచ్చిన. అందరూ ఆల్రెడీ దిగిర్రు. కడపంట వేసినాం కాబట్టి దగ్గర వేసినాం కాబట్టి ఇక నేను కూడా దిగుతానా. ఎందుకంటే జంట పడ్డగడ కానీ దగ్గర పక్కన పడగడ కానీ దిగుతారు చేపలు. ఇక నైటు ఏం బల్లే, ఎందుకంటే 3:30కు అప్పటికి చేప కడగచ్చుడు పెట్టింది. ఇక వలలు బాగా వేసినామని చెప్పేసి ఇక ఉండలే. నైటు 3:30కి వస్తే ఇంటికి వచ్చి 4 అయింది. 4:30 పడుకుంటే 5:30కు లేచిన. ఆయన కూడా నిద్ర సరిపోలే. ఇక దిగుతున్నా ఫ్రెండ్స్. చేపలు ఏమైనా పడితే మీకు చూపిస్తా. వలలు పడితే కంపల్సరీ వలలకు నీళ్ళు ఎక్కేటప్పుడు. నీళ్ళు అయితే బాగానే ఎక్కినాయి, ఇక్కడ దాకా ఎక్కినాయి. అక్కడ ఉండే తెప్పలు నిన్న అక్కడ పెట్టిన తెప్పలు ఇక్కడ తెచ్చి పెట్టినాం. ఇక్కడ ఇంత దూరం తెచ్చినాం, ఇక్కడ తెచ్చి పెట్టినాం. అందుకే నీళ్ళు ఎక్కుతానే అని బాగానే ఎక్కినాయి నీళ్ళు అయితే. ఇంకో గేట్ ఇచ్చిరట, 6 గేర్లు అయితే 4 గేట్లు. ఫస్ట్ 4 గేట్లు ఇచ్చిర్రు, తర్వాత ఇప్పుడు ఇంకో 2 ఇచ్చిరట. మొత్తం 6 గేట్లు. అందుకని నీళ్ళు బాగా ఎక్కుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వలలకు పడ్డ చేపలు అయితే మీకు చూపిస్తా. ఓకే ఇప్పుడైతే దిగుదాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక వాలుగా చేప అయితే పడ్డది. నిన్న నైట్ వచ్చినా కానీ నిన్న నైట్ అయితే బాగా ఎంత దొరకలే. పొద్దుగాల అయితే వీడైతే ఒకటి పడ్డది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉరికింది, సంచిని ఉరికింది. సంచినంత ఉరికింది ఫ్రెండ్స్. మంట మీద ఉన్నట్టుంది. 2 కిలోలు ఉంటుంది. నైట్ దాన్ని పట్టాల్సి ఉంటుంది. ఇక దీన్ని అయితే తీసి సంచులు ఎత్తా, ఎందుకంటే తీయత్తలేదు ఒక చేత్తోని. ఇక నెక్స్ట్ ముందు ఏం పడితే చూద్దాం.
చాలా పెద్ద ఉంది ఇదైతే. ఇది 3 కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సప్పుడు వేయకుండా ఉంది కానీ ఇదంతా 3 కిలోలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు వాడడానికన్నా పెద్దది. లెత్తులు ఒక్క చేతికు 3 కిలోలు ఉంటుంది. ఉందా వస్తుంది ఇప్పుడే. ఇగో వీళ్ళు 2 వేసిర్రు. మావాడు అటు పోతాడు. తీసిగా సంచులు ఎత్తా. సంచులే తీసి సంచి వేద్దాం. ఇట్లా చుట్టుకున్నది, ఇట్లా ఎక్కువ వడిపెట్టుకొని ఇట్లకెళ్ళి ఇట్లా తీయాలి. కిందికి వెళ్ళి తీస్తే వస్తుంది ఈజీగా. ఇక్కడ నుండి తీద్దాం. తోక కంచెలు తక్కువ కర్రలు వేసుకుని తోక కంచెలు తీస్తే ఏమరా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకటి ఇక్కడ కరిమీన్ చేప పడ్డది. 2 వారాల తర్వాత ఇదొకటి ఇక్కడ పడ్డది. కరిమీన్ చేప పడ్డది. ఇది ఒకటే పడ్డది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇగో కరిమీన్ చేప అంటారు. దీన్ని మీరు ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి. ఇది ఒక్కటే పడ్డది. ఇంకేమైనా పడితే చూద్దాం. వాలుగలు అయితే 2 పడ్డాయి. ఫ్రెండ్స్ ఒకటి పెద్ద వాలుగా చేపనైతే పడ్డది. అది నాతో తీసుడు కాలే వాళ్ళకు పడ్డప్పుడు, అందుకని గడ్డ చూపిస్తాను తెచ్చి. ఎట్లేదు ఫ్రెండ్స్, మళ్ళీ కట్ చేసిన చూడు. కొద్ది బరువు లేదు, నా పడుగు ఉంది ఫ్రెండ్స్. పట్టుకుంటాను, ఇంకా బతికే ఉంది. 10-15 కిలోలు వస్తుంది. నేను జోకినాక ఎంత వచ్చిందో మీకు చెప్తా మళ్ళా. చూడు ఫ్రెండ్స్ ఎంత పెద్ద ఉందో. ఫ్రెండ్స్ చూడు దగ్గర చూడు ఎంత పెద్ద ఉందో. దీని తలకాయనే మన తలకాయ అంత ఉంది. అది 20 కొట్టదు మళ్ళీ. నా నోటికి వాళ్ళ అదే ఉంది. వాళ్ళ 10:30 అన్న 5 కిలోలు అంటే దుడ్డుగా ఉంటుంది. మెల్లగా ఫ్రెండ్స్ చేపలు జోకిచ్చి అయితే ఇంటికైతే వచ్చిన. వాళ్ళగానైతే 10:30 వచ్చింది. 10 కిలోల 560 గ్రాములు వచ్చింది. నేను 14-15 వస్తుంది అనుకున్నా కానీ రాలే. ఇక మిగతా 3 కిలోలే 2 కిలో వాలుగలు అయితే అవి 30 కిలోలు అయినాయి. అట్నే తిలపే చేపలు కూడా 15 కిలోలు అయినాయి. ఇలా అయితే మంచిగా పడ్డాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తే మీరు ఎంకరేజ్ చేస్తే. ఓకే బాయ్ ఫ్రెండ్స్.